సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య భాగం చదువుకుందామండి. వాక్య భాగం 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం
1 నుంచి 8 వరకు రాణిగారు వచ్చి చదవాలి. రాణిగారు వచ్చారండి. రాకపోతే పిందుతు పద్మ గారు వచ్చి ఆ వాక్యం చదవాలి. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. పేజీ నెంబర్ వచ్చేసి 195వ పేజీ. 2 తిమోతికి పత్రిక అండి 4వ అధ్యాయం 1 నుంచి చదువుకుందామండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టు చెప్పునిదేమనగా, వాక్యము ప్రకటించుము, సమయమందును అసయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతోను ఉద్దేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపకను దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాలోచనకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకునిరి. సత్యమునకు చెవినియ్యక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములోనూ మితముగా ఉండుము, శ్రమపడుమును, సువార్తకునికి పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడైతే పానార్పణము పోయబడుచున్నాను, నేను వెడిలిపోయిన పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడిలిపోవు కాలమున సమీపై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. హల్లెలూయా. రేపు చదివే వాళ్ళు 8 నుంచి 22 చదవండి. ఒకటి మర్చిపోయారు కదా. ప్రార్థన రావుగమ్మ గారు సాక్ష్యం చెప్. అలాగే ఈరోజు మన సన్నిధిలోనికి సేవకులు వచ్చి ఉన్నారండి. వారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సుధీర్ గారు, వ్యామగిరి కమల్ కుమార్ గారి వారి యొక్క బంధువులు సుధీర్ గారు సేవకులు వచ్చి ఉన్నారు. వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. తప్పులు కొట్టవలసిందిగా మనం వచ్చేస్తాం. ఈ కూడిక ఎందుకు నిమిత్తమే ఏర్పాటు చేసుకున్నారో కుటుంబం వారు వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా వారిని కోరుచున్నాం. భారతి గారు వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఉన్నారండి? ఒక పాట పాడండి. వాళ్ళు వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్పుకుని ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ఎవరైనా ఒక పాట పాడండి. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు
చేర్చుకున్నావు ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావు హల్లెలూయా 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 నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలుగెను నా మదిలో సుందరుడా ఒకసారి కనిపించి ఆశ తీర్చవ మనసారా నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో సుందరుడా ఒకసారి కనిపించి ఆశ తీర్చవ మనసారా ప్రియుడా నన్ను నీ ఆత్మతో నన్ను నింపిన దేవా ప్రియుడా నన్ను నీ ఆత్మతో నన్ను నింపుము దేవా హల్లెలూయా 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 నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా హల్లెలూయా 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 నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా హల్లెలూయా హల్లెలూయా. భారతి గారు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందిగా మనం వచ్చేస్తాం. దేవుని నామానికి వందనాలండి. దైవజనులకి మేము పిలవగానే రాగానే వచ్చిన తమ్ముని బట్టి, పాస్టమ్ గారిని బట్టి, కూడి వచ్చిన సంఘాన్ని బట్టి అందరికీ వందనాలండి. మరి గత సంవత్సరం అంతా దేవుడు నా కుమార్తెను ఎంతగానో కాచి కాపాడాడు. తన సజ్జీరకల కింద దాచాడండి. చాలాసార్లు పడిపోయింది. స్కానింగ్ వరకు కూడా వెళ్ళింది బిడ్డ. అయితే నేను చాలా భయపడ్డాను. అవ్వ మరి బిడ్డను బట్టి నేను దేవుని స్తుతించాలని ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నామండి. కేవలము ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని మాత్రమే. ఏమి ఇచ్చిన మేము ఆయనకి రుణం తీర్చలేమండి. నా బిడ్డ విషయంలో ఏంటి, మా ఉద్యోగాల విషయంలో ఏంటి, మా రాకపోకల్లో ఏంటి, మా ఆర్థిక పరిస్థితులు ఏంటి, సమస్తాన్ని దేవుడే మా ముందుండి నడిపిస్తున్నాడండి. అందుని బట్టి దేవునికి వందనాలండి. ఇంకను ఆ బిడ్డ దేవుని కృపను బట్టి వర్ధిల్లులాగున, ఆ బిడ్డ దేవుని మహిమార్థమే బిడ్డను జీవితము జీవించలాగున ఆ బిడ్డను ఏ విధంగా పెంచాలో మాకును జ్ఞానం దేవుడు దయచేలాగున మీ అందరూ అనేదాన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మా పుట్టింటి వాళ్ళని, మా తింటి వాళ్ళని, కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానండి. మరి ముఖ్యంగా నా భర్తకి రక్షణ మార్గం లేదు. బిడ్డ విషయమే మీరు అందరూ ప్రార్థించండి. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం బిడ్డ రక్షణ పొందినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, ఈ చిన్న సాక్షులు తప్పులుంటే దయతో క్షమించమని యేసునామమున అడుగుతున్నాను. మంచిది. దేవుని చేసిన మేళ్ళు మరి చెల్లి ఎంతగానో సంఘంలో పంచుకున్న విధానం బట్టి మరి
ఏమండి ఎన్నో మేలులు. మరి ఆ బిడ్డ చెప్పిన మాటలు ఏంటంటే దుఃఖిస్తూ చెప్పిందంటే మరి ఎంతో వేదనతో చెప్పినట్టుగానే మరి ఉంది. మరి ఇప్పుడు మన మధ్యలో మరి వారి కుటుంబం తరపు నుంచి మరి యవనస్తులు తోటి సేవకులతో ఉండే యవనస్తులు సుధీర్ గారు మన మధ్యన ఉండడం దేవుడి కృపను బట్టి ఆయన కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా సన్నిధిలో రావడం జరిగింది. మరి ప్రార్థన అనంతరం సుధీర్ గారికి మంచి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారి కుటుంబం తరపున సంఘం తరపున దేవుని తరపున ఆయనకు ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పనాక మేము సిద్ధపడి ఉన్నాం. మరి తల్లిగారు ప్రార్థన చేసిన వెంటనే మరి వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, ఘనమైన తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, లోకరక్షకుడా, వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తుతులు నాయన ప్రభా, పరిశుద్ధుడా పరలోకమా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తుతులు నాయన. ఈ సిలువు ధ్యానాల్లో నాయన ప్రభా, ఈ శుక్రవారం నాడు నాయన ప్రభా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని నాయన ఈ రీతిగా నిలబెట్టుకున్నందుకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా. ఈ శుక్రవారం నాడు నాయన ప్రభా 6వ వారం తండ్రి నాయన ఏ బిడ్డ అయితే నాయన ఉపవాసం ఉండి నాయన కుటుంబాల కోసం అడుగుతున్నారో నాయన, వాళ్ళ బిడ్డల కోసం అడుగుతున్నారో, మాకంటే ముందు నాయన హృదయాలు తెలిసిన దేవుడు నాయన ప్రభా. మా మా సంఘం అభివృద్ధి పొందే బాధ్యం దయచే తండ్రి నాయన. వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. స్త్రీల మధ్యన, పురుషుల మధ్యన, యవన బిడ్డల మధ్యన ఐక్యత దయచేసి మా సంఘం అంతకంతగా అభివృద్ధి పొందుకునే బాధ్యం దయచే తండ్రి నాయన ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. దైవజనుల కుటుంబం భారం అనకుండా నాయన కుటుంబం అంతా వచ్చి నాయన ఎన్నో వర్తమానాలు, ఎన్నో నాయన ఉపవాసాలు నాయన పాస్టర్ల కోసం, వాక్యాల కోసం ఎన్నో చెప్తున్నారు తండ్రి. విని విడిచిపెడుతున్నాం తప్ప వాక్యం ప్రకారంగా మేము నడుచుకుంటా లేదు తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి. వాక్యం ప్రకారంగా నడుచుకుని బాధ్యం మాకు దయచే తండ్రి. నీకు వందనాలు తండ్రి నాయన. ఈ సిలువ ధ్యానాల్లో నాయన ఈ కూడికెట్టుకున్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. కమల్ కుమార్ని తనకి ఇచ్చినట్టు భార్యను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆరోగ్యం మీ తండ్రి, శక్తిని తండ్రి. ఆరు చేసి జాబుల్లోనూ సహాయం చేయి తండ్రి నాయన. తగిన తెలివితేటలతోటి, జ్ఞానంతో నాయన ప్రభా తన కుమార్తెను పెంచుకుని తెలివితేటలో జ్ఞానాన్ని దయచే తండ్రి. ఆ బిడ్డ నాయన ప్రభా చిన్న వయసు తండ్రి నాయన ప్రభా నీ సంధానంలో ఎక్కువ నాయన వాడబడతాకు సహాయం చేయమని అడిగింది తండ్రి నాయన. తన పుట్టింటి వారిని, అత్తింటి వారిని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. నీ సిద్ధమైతే నాయన ప్రభా ఈ ఊళ్ళో ఉండి గృహం ఏర్పరచుకుంటే బాధ్యం మాకు దయచేయమని ఎన్నోసార్లు చెప్పింది తండ్రి ఆ బిడ్డ నాయన. నీ సిద్ధమైతే నాయన వాళ్ళ మధ్యకి నాయన ప్రభా వాళ్ళ కుటుంబాల మధ్యకి వాళ్ళని తీసిరా తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఆ కుటుంబం అంతా ఇచ్చతగా ఉండే బాధ్యం దయచే తండ్రి. భారం అనకుండా రాత్రి అనగా పగలనగా ప్రభా నీ సంధానానికి వస్తున్నారు తండ్రి ఆ కుటుంబం అంతా నాయన ప్రభా నాయన. భార్యాభర్తలు వెళ్ళే మార్గంలో వచ్చే మార్గం నువ్వు సహాయం చేయమని నాయన. మరొక్కసారి మా సంఘాన్ని బలపరచమని నాయన ప్రభా. మా సంఘ కాపర్లను కాసి కాపాడమని, పాటల్లోని వాక్యంలోనూ సహాయం చేయమని, ఈ ప్రార్థనలో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమని, ఈ చిన్న ప్రార్థన పాత్యాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన తల్లిగారిని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి సమయం చాలా అవుతుంది కాబట్టి మరి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ అది ఉంటుంది కాబట్టి మరి వాక్యానికి ఎక్కువగా మనం ప్రాముఖ్యం ఇవ్వాలి. దేవుడి వాక్యాన్ని మించింది ఏది లేదు కాబట్టి మరి సమయంలో సమయాన్ని గుర్తెరిగి 20 నిమిషాలు మరి సంఘాన్ని ప్రేమించి మరి చెల్లిని ప్రేమించి పిలవగానే మన మధ్యకు వచ్చిన యవనస్తులు సుధీర్ గారికి అవకాశాన్ని
ఈ స్థలంలో నిలబడడానికి నా ఎడల అత్యంత కృప చూపిన మన ప్రభును రక్షకుడైన యేసయ్య నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ ఆమేన్ చెప్దామండి. ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన వ్యామగిరి కమల్ కుమార్ గారు, అలాగే భారతి గారు మావి అవుతారండి, వారికి అలాగే భారతక్క గారికి, అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కీర్తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఆశీస్సులు తెలియజేస్తూ వారి కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ స్థానిక సంఘ కాపరి సురేష్ అయ్య గారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మధ్యన ఉన్న హానోకయ్య గారికి, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ బాప్టిస్ట్ సంఘ పెద్దలందరికీ, అలాగే యవనస్తులకు, స్త్రీలందరికీ, అందరికీ వందనాలు. నేను చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది. భారతక్క తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ సీమంతం కార్యక్రమం జరిగినప్పుడు నేను వచ్చాను. అలాగే ఫస్ట్ బర్త్డే కూడా నేను వచ్చాను. గత సంవత్సరం రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు మావయ్య వాళ్ళు. అయితే కొన్ని అనుకోని కారణాల చేత కొన్ని మీటింగ్స్లో బయటికి వెళ్ళడం వలన రావడానికి అవ్వలేదు. ఈ సంవత్సరం ప్రభు కృపనిచ్చారు. నాకు ఇవ్వబడిన సమయంలో నుండి కొన్ని మంచి మాటలు, మనందరికీ తెలిసిన మాటలే అయినా ఒకసారి అలా అందరం కలిసి ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం చివరి వచనంలో ఇలా రాయబడింది: నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని దావీదు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఇవి శిలువ ధ్యాన ప్రార్థనలైనా ఈ రాత్రి మనం ఒక సందర్భాన్ని బట్టి ఇక్కడ కూడుకున్నాం. అది పుట్టినరోజు వేడుక గనక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ కుమార్తెకు, అలాగే కూడి ఉన్న మనందరికీ ఆయన కృప తోడై ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనే విషయాలను ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తాను. నన్ను మీకు పరిచయం చేసుకోలేదు కదా, నా పేరు సుధీర్ అండి. మాది రావులపల్లి ఆత్రేయపురం ప్రాంతంలో ఒక పరిచర్య చేస్తూ ఉన్నాను. మందిరం కొరకు స్థలం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. దాని కొరకు మార్గాలు తెరవబడి ప్రభు ఆ ప్రయత్నాలన్నింటినీ సఫలపరుస్తూ ఉన్నారు. ఒక దైవజనుల దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా చేస్తూ, సువార్థికునిగా చేస్తూ, అనేక మంది యవనస్తులను దేవునిలో నడిపిస్తూ, ITI కాలేజ్ కొత్తపేటలో ఇన్స్ట్రక్టర్గా చేస్తూ ఇన్ని పనులు చేస్తున్నాను ఒక్కనే. దేవునికి స్తోత్రం చెప్పండి. వీటన్నిటికన్నా మేలైంది ఏంటనంటే దేవుని పని. నాకు చాలా ఇష్టం. డిసెంబర్ నెలలో కాలేజ్కి 4 రోజులు వెళ్ళానండి నేను. ఎన్ని రోజులు? మిగిలిన రోజులన్నీ మీటింగ్సే. మా పాస్టర్ గారు, మేము అవకాశాలు వచ్చిన ప్రతి చోట, అంటే దేవుని పని కోసం అవసరమైతే ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేయడానికి ఇష్టపడతాను. ఈ రాత్రి మీ మధ్యలో ఉండడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ కీర్తన దావీదు కీర్తన అని మనకు అక్కడ కనిపిస్తుంది. ఈ కీర్తనలో దావీదు మాట్లాడుతూ, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఎవరిని అడిగినా, ఎవరిని మనం కదిపినా, ఎవరితో మనం మాట్లాడినా, అమ్మ మీకేం కావాలి అని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటనంటే, ఏమండి మాకు డబ్బున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, సరైన వస్త్రాలున్నా లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఆ మహాదేవుని కృప మాకుంటే చాలండి అని ఎవరిని అడిగినా ఆ మాట చెప్తారు. దేవునికి స్తోత్రం కదండి. మనకి ఏమున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, బంగారం ఉన్నా లేకపోయినా, ఇల్లులున్నా లేకపోయినా, భూములున్నా లేకపోయినా, ఇవేవి మనకి అక్కరకు రావు. కానీ దేవుని కృప మన జీవితంలో మాత్రం లేకపోతే ఇవే ఉన్నా మన బ్రతుకు శూన్యమే.
అందుకే దావీదు కీర్తనలో మాట్లాడుతూ ఆయన అంటాడు, నేను బ్రతుకు దినములన్నిట నీ కృప నాకు తోడుగుంటే చాలు ప్రభువా అంటున్నాడు. కొంచెం సౌండ్ తగ్గించండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన కృప మనకి తోడై ఉండాలంటే మనం ఎలా ఉండాలనంటే దావీదు వలె ఉండాలి. అందుకే ఆయన మాట అనగలుగుతున్నాడు. అసలు ఈ దావీదు ఎవరు అని అడిగితే, పాత నిబంధన గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం, ఎవరు పరిశుద్ధ గ్రంథాలు తెరవద్దు, ఇవ్వబడిన సమయం చాలా తక్కువ, రెఫరెన్స్లు కోట్ చేస్తూ నేను ఇవ్వబడిన సమయంలో ముగిస్తాను. నా మాటలు శ్రద్ధగా వినండి అంతే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల కొరకు ఏర్పరచబడిన రాజులలో 2వ రాజుగా దావీదు మనకి కనిపిస్తాడు. ఈ దావీదు ఎవరు అని అంటే యెష్షయి కుమారులలో చివరివాడిగా మనకి కనిపిస్తాడు. ఈ దావీదు ఎవరు అని అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. ఈ దావీదు ఎలాంటి వాడు అని అడిగితే, ఇతడు చాలా అల్పమైన వాడు, తన సహోదరులందరిలోనూ తృణీకరించబడినవాడు, విలువలు లేనివాడు. తన సహోదరులందరూ యుద్ధ భూమిలో ఉండి దేశము కొరకు పోరాడుతూ ఉంటే ఇతడు మందలు మేపుకోవడానికి పొలాలంట తిరిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎంత మహిమకరంగా మార్చాడనంటే తన రాజ్యమును స్థిరపరిచేంత మహిమకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. సాక్షాత్తు ఆ మహిమ కలిగిన దేవుడే దావీదుతో మాట్లాడుతూ ఆయన అంటాడు, నీ సింహాసనమును తరతరముల వరకు నేను స్థిరపరుస్తాను, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నీ సంతానమునకు తిరుగులేని విజయాలను నేను కలగజేస్తానని ప్రభు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం మాట్లాడడం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చేత కృప పొందిన వ్యక్తిగా దావీదు మనకు కనిపిస్తాడు. అలాగే తను రాజుగా పట్టాభిషేకము చేయబడిన తరువాత తన రాజ్యము తరతరముల వరకు స్థిరపరచబడిన మహిమకరమైన జీవితాన్ని పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. మన జీవితాలు కూడా కృప పొందినవిగా, మన జీవితాలు కూడా దావీదు వలె దేవుని దయ పొందినవిగా, మన జీవితాలు కూడా దావీదు వలె జీవితాంతము దేవుని కృపలో, దేవుని మందిరంలో వర్ధిల్లునట్లుగా మార్చబడాలనంటే మన కుటుంబాల్లో మనము అలాగే మన సంతానము ఆశీర్వదించబడాలంటే ఇదిగో దావీదు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలను మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనము కూడా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకుంటామని ఈ వాక్యాన్ని తెలియజేస్తూ మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దావీదులో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటనంటే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం మీరు చూస్తే ఇలాగ రాయబడి ఉంటుంది. అతడు సితారా పట్టుకొని చమత్కారముతో వాయిస్తూ ఉండగా సౌలుకు పట్టిన దురాత్మ అతనిని వెడిచిపోయెను అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. ఈ వాక్యాలన్నీ మనం ధ్యానిస్తూ ఉండగా మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటనంటే, టైంని బట్టి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ మీకు చెప్పేస్తున్నాను. దయచేసి ఎవరు అన్యతగా భావించొద్దు. ఇంకా పుట్టినరోజు కార్యక్రమం కనుక కొన్ని ఉంటాయి కాబట్టి నేను చెప్పాలనుకున్న మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దావీదు జీవితాన్ని మనం చూస్తే అతడు మంచి ఆరాధికుడిగా కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఆయన కీర్తనలో మాట్లాడుతూ ఆయన అంటాడు, దినమునకు 3 మార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తాను, 7 మార్లు దేవుణ్ణి గణపరుస్తాను. 3 మార్లు ప్రార్థిస్తాడట, 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తాడంట. ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించే విషయంలో అతడు ఏ మాత్రము వెనకాడువాడు కాడు. మందలు మేపుకుంటున్న ఆరాధన, తన సహోదరులతో ఉన్న ఆరాధన, బంధువుల మధ్యనున్న ఆరాధన, కుటుంబాల మధ్యనున్న ఆరాధన. అందుకే అతడు ఆరాధిస్తూ ఉండగా, అతడు దేవుని నామమును గణపరుస్తూ ఉండగా సౌలుకు పట్టిన దురాత్మట అతనిని విడిచి పోయెను, అతడి జీవితము నిమ్మలమాయెను అని అక్కడ మనకు కనిపిస్తుంది. దావీదు ఆశీర్వదింపబడ్డానికి, దావీదు కృప పొందినవాడుగా మార్చబడ్డానికి మొట్టమొదటి కారణం ఏంటనంటే అతని బ్రతుకులో ఆరాధన ఉంది. ప్రతి పరిస్థితుల్లోనూ అతడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ప్రతి పరిస్థితుల్లోనూ అతడు దేవుణ్ణి గణపరుస్తున్నాడు.
తన దినచర్యలో ఖచ్చితంగా అతడు 3 మార్లు ప్రార్థిస్తాడట, 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తాడట. ఇది మొట్టమొదటి లక్షణం. ఎవరు దేవుని చేత కృప పొందిన వారిగా వారి జీవితాలు మార్చబడతాయి అనంటే దేవుని స్తుతించే వారి జీవితాలు మాత్రమే కృప పొందినవిగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో ఎంతమంది ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి స్తుతిస్తున్నారు, సాయంత్రం పడుకునే ముందు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మనం ఎప్పుడు స్తుతిస్తామో తెలుసా? కంచం ముందు కూర్చున్నప్పుడు, ప్రభా మాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి స్తోత్రం, తింటుండగా ప్రభా చక్కగా అరగడానికి సహాయం చేయి, బిల్లలు వేసుకోకూడదు నాయన, ట్యాబ్లెట్లు వేసుకోకూడదు నాయన తెల్లన్నం తింటున్నాను, షుగర్ పెరుగుకోకూడదు. ఇప్పుడు మన స్థుతి ఎలా ఉంటుందనంటే మన అవసరాలను బట్టి ఉంటుంది. కానీ దావీదు అలాగ స్థుతి చేయలేదు. ప్రతి పరిస్థితుల్లోనూ అతడు దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవునిని ఆరాధించే లక్షణం కలిగి ఉంటారో వారు దేవుని కృప పొందిన వారుగా మార్చబడతారు. మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పండి? మనము దేవునిని ఆరాధించే వారంగా ఉండాలి. చెప్పండి ఏంటి? ఎప్పుడు? భోజనం ముందు కూర్చున్నప్పుడా? నిత్యము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆయనను స్తుతిస్తూనే ఉండాలి. భోజనం చేసినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు, మరికొంతమంది అయితే ఇంకా గవర్నమెంట్ పీడకల్లో వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు కొంతమందికి, బైబిల్ గుర్తొస్తుంది కొంతమందికి. వెంటనే తెచ్చుకుని తల కింద పెట్టేసుకోవడం, వెంటనే తెచ్చుకుని గుండెల మీద పెట్టేసుకోవడం. అది కాదండి దావీదు చేసింది. ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు అవకాశము కుదిరిన ప్రతి క్షణము తన పనులలో, తన యొక్క ప్రయాసలలో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. గనుక దావీదుకు కృప అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక రోజుకు సరిపడే కృప, జీవితాంతమునకు సరిపడ కృప దేవుని సన్నిధిలో నుండి దావీదుకు అనుగ్రహించబడింది. రెండవ లక్షణాన్ని మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూస్తే దావీదు గురించి ఒక చక్కని మాట రాయబడుతుంటుంది. అతడు అన్ని విషయముల్లోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తించెను గనుక దేవుడు అతనికి తోడై ఉండెను. రెండవదిగా దావీదుకున్న రెండవ లక్షణం ఏంటో చెప్పండి? అతడు మంచి బుద్ధి కలిగిన వాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. చెప్పండి ఏంటి? కొన్ని సామెతలు ఉంటాయి లోకపరమైనవి. వాటిని మనం తీసుకొస్తే మరలా సంఘానికి, మనుషులకి అభ్యంతరకరంగా మారతాయి. కనుక నేను ఆ మాటలు తీసుకురావట్లేదు. కానీ నేను చెప్తున్న మాట ఏంటనంటే మనము మంచి స్వభావం కలిగిన వారమై ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. కొంతమంది ఉంటారండి, కొంతమంది ఎదుటివారు ఎదిగితే ఓర్చలేరు. నీకు కాకుండా ఎదుటివారికి ఏదైనా దొరికిందనుకో ఓర్చుకోలేరు. నీకు కాకుండా ఎదుటి వ్యక్తికి ₹1 సంపాదన వచ్చిందనుకో ఓర్చుకోలేరు. నీకు కాకుండా ఎదుటి వ్యక్తి ఒక మంచి వస్త్రం వేసుకుంటే ఓర్చుకోలేరు. ఒక మంచి వాహనం నడిపితే ఓర్చుకోలేరు. అది మంచి బుద్ధి అంటారా? దావీదు అలాంటి బుద్ధి కలిగి లేడు. అతడు సౌలు ఎదుట మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. కొంతమంది ఉంటారండి, యజమానుల దగ్గర మంచి ప్రవర్తనను కనపరచరు. ఇప్పుడు మీరు పనులకి వెళ్తారు, మీ యజమానుల ఎదుట మంచి ప్రవర్తనను కనపరిస్తేనే మీకు చక్కటి జీతం వస్తుంది. అంతేగాని ముఖం పక్కకెట్టుకుని, మాటలు జారుతూ, మూతు ముడుచుకుని, నీ ఇష్టం వచ్చినట్టు మాటలు జారుతూ నీ యజమానుల ఎదుట నువ్వు కొనసాగితే అది మంచి బుద్ధి అంటారా? దావీదు అలా లేడు. తన యజమానుని ఎదుట అనగా సౌలు ఎదుట, తన యజమానుని ఎదుట, సౌలు ఎదుట ఎలా ఉన్నాడట? మంచి బుద్ధి కలిగి ఉన్నాడట. రెండవదిగా మీకు తెలియజేస్తున్న మాట ఏంటనంటే మీరు ఎక్కడ పని చేసినా, మీరు ఎక్కడ నిలబడినా, మీరు పొలం పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏది చేసినా మీరు పని చేసే చోట మీ యజమానులు ఎదుట మంచి బుద్ధి కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు మనకి కృప అనుగ్రహించబడుతుంది. ఇంటికి వచ్చి మా ఓనర్ నన్ను ఏడిపించేస్తాడంటే ఎందుకు ఏడిపిస్తాడు? సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు, జీతం ఇవ్వట్లేదు అంటే ఎందుకు ఇవ్వడు? మన ప్రవర్తన సరిగా లేక. అలాగుంటే మనం దేవునికి మహిమకరమైన వారంగా ఉండలేమండి. దావీదు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడనంటే సుబుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎక్కడ? తన యజమానుని ఎదుట. వాయిద్యములు వాయించుట కొరకు సౌలు దగ్గర నియమించబడ్డాడు. అప్పటికి ఇంకా ఆయన
రాజుగా పట్టాభిషేకము పొందినా ఇంకా సింహాసనమును అధిష్ఠించలే. ఒక పనివాని వలె, ఒక సేవకుని వలె, ఒక వాయిద్యకారుని వలె సౌలు ఎదుట దావీదు నిలబడినప్పుడు మంచి బుద్ధితో పనిచేసాడండి. ఈరోజు మీరు పని చేస్తున్న చోట్లల్లా మంచి బుద్ధితో మీరు పని చేస్తే మీరు దేవుని కటాక్షమును, దేవుని కృపను పొందుకుంటారు. అలాగుననే మీ సేవకుని ఎదుట, మీ యజమానుని ఎదుట మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకున్న వారే చక్కటి జీతాన్ని కూడా మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. దావీదు కలిగి ఉన్న రెండో లక్షణం ఏంటనంటే అతడు పని చేసే చోట తన యజమానుని ఎదుట ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడండి? సుబుద్ధి. అంటే మంచి, మంచి బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరొక లక్షణాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34 నుండి 37 వరకు, 45 నుండి 51 వరకు చూస్తే అక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ 17వ అధ్యాయం అంతా కూడా గొల్లియాతు మనకి కనిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఛాలెంజ్ చేస్తున్న ఒక వ్యక్తి. రే, మీకు దమ్ముంటే రండ్రా, నన్ను జయిస్తే మా రాజ్యాన్ని జయించినట్టే, నన్ను ఒకరిని గెలిస్తే చాలు మీరు అని ప్రతిరోజు ఉదయము సాయంత్రము వాడి డేరాలో నుంచి బయటికి వచ్చి ఇశ్రాయేలుని దూషిస్తూ ఉన్నాడట. ఇశ్రాయేలు ప్రజలను అవమానిస్తూ ఉన్నాడట. ఇశ్రాయేలు ప్రజలను హేళన చేస్తూ ఉన్నాడంట. మీలో ఒక మొగడంటూ లేడరా, నన్ను జయించే ఒక్క మగతనం కలిగిన వాడు లేడా అని ఇశ్రాయేలు ప్రజలను అతడు దూషిస్తూ ఉంటే ఎవ్వరు వెళ్ళని పరిస్థితుల్లో దావీదు వెళ్ళి ముందు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిందలు, దూషణలు, అవమానాలు ఎదురవుతున్నప్పుడు ఎవ్వరు సైన్యంలో ఉన్న వారు ముందు నిలబడని పరిస్థితుల్లో దావీదు గుండె ధైర్యము గలవాడై శత్రువును జయించుటకు ధైర్యముతో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కృప పొందిన వారముగా మార్చబడాలంటే శత్రువును చూసి భయపడకూడదు. నీ జీవితంలో నీకు ఎన్నో శోధనలు రావచ్చు, నీ జీవితంలో ఎన్నో ఇరుకులు రావచ్చు, ఎన్నో నిందలు రావచ్చు, ఎన్నో అవమానాలు రావచ్చు, నీ ఇంటి వారి వలనే తృణీకరించబడిన ఎన్నో అనుభవాలు నీ జీవితంలో ఎదురవచ్చు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు నీ జీవితంలో ఎదురవచ్చు. కానీ వీటన్నిటికీ నువ్వు కృంగిపోకూడదు. ఎలా ఉండాలో తెలుసా? దావీదు వలె సింహపు గుండె గలవాడవై, సింహపు గుండె గలదానవై దేవుని ఎదుట నిలబడినప్పుడు వాటిపై నీకు విజయాలను దేవుడిస్తాడు. దావీదు కలిగి ఉన్న మూడవ లక్షణం ఏంటనంటే అతడు గుండె ధైర్యము గలవాడు. ఏ విషయంలో? శత్రువును ఎదుర్కొనుటలో. మరి మనం ఎలాగున్నాం? చిన్న శోధన వస్తే కృంగిపోతున్నాం, చిన్న నింద వస్తే కృంగిపోతున్నాం. ఎంత బలహీనమైపోతున్నారంటే మనుషులు, ఎవరైనా ఒక్క మాట అంటే చాలు, ఒక్క మాట అంటే చాలు, ఈ బ్రతికేందుకు చస్తే బాగుండు అనుకున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. మొన్న ఒక చిన్న పాపట, మాకు తెలిసిన వ్యక్తి, అతని పేరు నేను చెప్పను, వాళ్ళ నాన్న తిట్టాడని ఇంతే ఉంటుంది ఆ పిల్ల. ఇంట్లోకి వెళ్ళి గెడటేసుకుందంట. అమ్మ డోర్ తీయమ్మా, డోర్ తీయమ్మా, డోర్ తీయమ్మ. డాడీ గెడ అందట్లేదు డాడీ, గెడ అందట్లేదు డాడీ అంటుందండి. అంటే చిన్న పిల్లలు కూడా ఒక మాట అంటే కోపాలు వచ్చేస్తున్నాయి. కొంతమంది కోపాలు చూపించేవారు, కొంతమంది బాధపడిపోయి నలిగిపోయేవారు, కొంతమంది ఎదిరించలేక, పోరాడలేక, మాట్లాడలేక, సమాధానం చెప్పలేక, ఎదురవుతున్న పరిస్థితులను, పోరాటాలను తట్టుకోలేక ఇంట్లో ఒంటరి గదిలో కుమిలి 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 ఏడుస్తున్న వారు అనేక మంది ఈరోజు సమాజంలో కనిపిస్తున్నారు. అయితే దేవుని పక్షంగా మీకు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను. మీరు కృప పొందిన వారిగా మార్చబడాలని అంటే మీరు దావీదు వలె సింహపు గుండె గలవారుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదుకు శక్తి సరిపోదండి. యుద్ధాయుధాలు వేస్తే సరిపోలేదట. సౌలు తన యుద్ధాయుధాలు ఇచ్చాడట. ఏమని? ధరించమని. ఇస్తే అవి లూజ్ అయిపోతే ఏటిలోనికి వెళ్ళి వడిసెలలోనికి రాళ్ళు తీసుకుని అతడు ఒక మాట అంటాడు. అక్కడ ఏంటో తెలుసా? బలం నాది కాదు, శక్తి నాది కాదు, యుద్ధము యెహోవాదే. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుచుదాం. హల్లెలూయా. మీ పక్షంగా పోరాడేది ఎవరండి? దేవుడు, యెహోవా. మరి ఏ విషయాల్లో నువ్వు కృంగిపోతున్నావు? ఏ విషయాల్ని నువ్వు జయించలేకపోతున్నావు? ఒక నింద వస్తే జయించలేకపోతున్నారు, ఒక అవమానం ఎదురైతే జయించలేకపోతున్నారు, ఒక చిన్న శోధన వస్తే కృంగిపోయి నలిగిపోయి
అట్టడుగులోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ఈనాటి సంఘము, సమాజం. అయితే దేవుని పక్షంగా మీకు తెలియజేస్తున్న మాట ఏంటనంటే, దావీదు వలె మీరు కృప పొందిన వారిగా మీ జీవితాలు మార్చబడాలనంటే మీరు సింహపు గుండె గలవారై దేవుని బలము పొందిన వారై, ఇదిగో దావీదు యుద్ధ రంగములో అడుగుపెట్టి ఫిలిస్తీని జయించినట్లుగా మీ జీవితాలలో ఉన్న ఫిలిస్తీయులను మీరు జయించుదురుగాక. అది ఏదైనా అవమానమైన, నిందైన, హేళనైన, ఏదైనా యేసు నామములో మీరు జయించుదురుగాక. ఆమేన్ చెప్పండి. అది సాధ్యమా కాదంటారా? ఇక్కడ ఎవరైనా ఉంటే దేవుని పక్షంగా తెలియజేస్తున్నాను, పిరికితనాన్ని వదిలేయండి. ఎవ్వరు నిన్నేం చేయలేరు. దేవుని అనుమతి లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేల రాలదని వాక్యం చెప్తుంది. నిన్ను ఎంతమంది పడద్రోయాలని చూసినా దేవుని అనుమతి లేకుండా నిన్ను కదపగలిగిన వారు ఎవ్వరు ఈ భూప్రపంచంలో లేరు. కనుక మీకు ఎదురవుతున్న శోధనలు, పోరాటాల్లో కృంగిపోక దావీదు వలె శత్రువును జయించుటకు బలము మీరు పొందుకొనుదురుగాక. మరొక విషయాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో, అతడు యుద్ధమునకు పోవునప్పుడు దేవుని దగ్గరే కనిపెట్టేవాడట. ఏమని? ప్రభువా, మేము ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్తున్నాం. ప్రభువా, మేము పలానా దేశం మీద యుద్ధానికి వెళ్తున్నాం. మమ్మల్ని వెళ్ళమంటావా వద్దంటావా అంటే, ప్రభు వెళ్ళు, నీకు విజయాన్ని ఇస్తాను అని ఆయన అనుమతిస్తేనే యుద్ధానికి వెళ్ళేవాడు. దావీదులో ఉన్న మరొక లక్షణం ఏంటనంటే, అతడు దేవుని ఎదుట కనిపెట్టేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కాలంలో ఎంతమంది దేవుని దగ్గర కనిపెడుతున్నారు? ఇంతకు ముందు ఉండేదండి. ఏదన్నా పని చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక దర్శనం కానీ, దేవుని దగ్గర నుంచి ఒక మాట కానీ, లేదా దైవజనుల ద్వారా ఒక వాక్యం కానీ, లేదా దైవజనుల అనుమతి కానీ తీసుకుని కార్యాలు చేసేవారు. కానీ ఈ కాలంలో ప్రజలు ఎలా అయిపోయారంటే, వాళ్ళ ఇష్టం అయిపోయింది. వాళ్ళ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు, తిరిగి దేవుణ్ణి నిందిస్తున్నారు. ఎందుకు ప్రభువా నా బ్రతుకుని ఇలా చేశాం? అది ఆ అడుగు వేసేటప్పుడు దేవుణ్ణి అడుగుతున్నామా? ఒక వ్యాపారం కొరకు అడుగు వేసినప్పుడు ప్రభువా ఇది నీ చిత్తమా కాదని అడగాలి. వివాహం కొరకు ప్రయత్నించినప్పుడు ప్రభువా ఇది నీ చిత్తమా కాదని అడగాలి. ఉద్యోగ ప్రయత్నం చేసేటప్పుడు ప్రభువా ఇది నీ చిత్తమా కాదని అడగాలి. అడగకుండా నీవు అడుగులేసి ఈ కాలపు ప్రజలు ఎలా ఉన్నారనంటే దేవుణ్ణి నిందించేవారుగా ఉన్నారు. మనం అలా ఉండకూడదు. దేవుని ఎదుట కనిపెట్టుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో, అక్కడ దావీదు ఒక పాపం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఊరియా భార్య విషయంలో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అతడు తన జీవితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టుకుని పశ్చాత్తాపపడి విరిగి నలిగిన మనస్సు గలవాడే తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. దావీదుకున్న మరొక లక్షణం ఏంటనంటే, సేవకుడు వచ్చి తనతో మాట్లాడగానే తన బ్రతుకును సరిచేసుకున్నాడు. తన పాపాన్ని విడిచిపెట్టాడు. తన బ్రతుకులో ఉన్న శాపభరితమైన జీవితాన్ని తొలగించుకుని దేవుని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే, కీర్తనలో ఆయన మాట్లాడుతూ అంటాడు, రాత్రి వేళ నేను కన్నీరు విడుస్తూ ఉండగా నా పరుపు తేలేంతగా నేను కన్నీరు విడిచి. అంటే ఎంత పశ్చాత్తాపడ్డాడో మీరు 51వ కీర్తన అంతా చదివితే మీకు అక్కడ కనిపిస్తుంది. ప్రభువా నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకు ప్రభువా, నీ సన్నిధి నాకు దూరంగా ఉంటే నేను బ్రతకలేనయ్యా, నీవు నాకు తోడు లేకపోతే నేను జీవించలేనయ్యా, అయ్యా నేను పాపినయ్యా, తల్లి గర్భంలో పడినప్పుడే నేను పాపిని ప్రభువా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను దాటిపోకయ్యా, నన్ను విడిచిపెట్టకయ్యా అని తన పాపమును సరిచేసుకునే లక్షణం కలిగి ఉన్నాడు. ఎవరు దేవుని కృప పొందుకుంటారనంటే, దైవజనుని ద్వారా ప్రకటింపబడిన ప్రతి వాక్కుకు మనము లోబడి మన పాపములను సరిచేసుకుని వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టేవారు కృప పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేగాని ఆ పాస్టర్ గారు అలాగే చెప్తారులే అనుకుంటే. దావీదు కృప పొందడానికి కారణం ఏంటో తెలుసా? అతడు పాపే, చేయకూడని పాపం చేశాడు, ఒక హత్యకు కూడా కారణమయ్యాడు. కానీ ప్రవక్త వచ్చి
నీవు పాపం చేసావు, ఇది దేవుని సన్నిధిలో నుండి వచ్చిన వాక్ అనగానే మోకరించి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి విరిగి నలిగిన మనస్సు గలవాడే దేవుని దగ్గర సరిచేయబడ్డాడు, దేవుని దగ్గర నూతనపరచబడ్డాడు, దేవుని దగ్గర తన బ్రతుకుని మార్చుకుని మరలా ఎప్పుడు పాపం వైపుకి ఆయన తిరిగి చూడలేదండి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు కృప పొందిన వారు అవుతారండి భక్తులు? ఎందుకు అవుతారు? ఇదిగో సరిచేయబడ్డారు కాబట్టి, వారి పాపాలని కడుక్కున్నారు కాబట్టి, సేవకుడు గద్దించగానే గద్దింపుకు లోబడ్డారు కాబట్టి. నీ పాపమేంటో నీకు తెలుసు, నీ తప్పిదమేంటో నీకు తెలుసు. ఎన్ని మార్లు ప్రకటించబడుతున్నా, ఎన్నిసార్లు వాక్యము చేత కొట్టబడుతున్నా, నీవు సరిచేయబడకపోతే నీవు కృప పొందలేవు. దావీదు కృప పొందడానికి కారణంలో ఇదొక కారణమండి. అతడు సరిచేయబడ్డాడు. తప్పు చేశాడు. తప్పు చేయని మనిషి ఎవడున్నాడండి? ఎవరైనా ఉన్నారంటారా ఈ భూప్రపంచంలో? మీ ఎదుట నిలబడి ప్రకటిస్తున్న నేను నా యవ్వన జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. నేను మా ఇంట్లో ఎవరో పాస్టర్లు లేరు, నేనే మొట్టమొదటి సేవకుడిని, సేవకు సమర్పించుకున్నవాడిని. నా 21వ ఏట దేవుని వైపు ఆకర్షింపబడి నా జీవితాన్ని దేవునికి ఇచ్చిన వ్యక్తిని నేను. అంతకు ముందంతా నేను పాపంలోనే బ్రతికాను. త్రాగుడు, వ్యసనాలు, స్నేహితులు, చెడు స్నేహాలు, ఇలాంటి బ్రతికినోడిని. ఎవరు లేరండి పాపం చేసేవారు. కానీ ప్రభు ఖచ్చితంగా మన బ్రతుకులో మనకు ఒక అవకాశాన్ని ఇస్తారు. అవకాశమునిచ్చినప్పుడు మనము సరిచేయబడాలి. దావీదుకున్న మరొక లక్షణం, సేవకుని ద్వారా ప్రభువు మాట్లాడగానే అతడు తన బ్రతుకుని సరిచేసుకున్నాడు. అందుకే తన జీవితానికి కావలసిన పరిపూర్ణమైన కృపను అతను పొందుకున్నాడు. మరొక మాట చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మీరు వాక్యాన్ని చూస్తే, నేనైతే దేవదారు మ్రాణులతో నిర్మించబడిన కోటలో ఉన్నాను, దేవుని మందసం ఇంకా డేరాల్లో ఉంది. నేను దేవుని మందిరము కొరకు ఏదో ఒకటి చేయాలని సేవకుని పిలిచి మాట్లాడగానే ఆ పాస్టర్ గారు అంటారు, అయ్యా నీవు రాజువు, నీకు నచ్చింది, నీ మనసుకు తోచింది, దేవుని కొరకు నీవు ఏమి చేయాలని నీకు ఆలోచన వస్తుంది, అదంతా చేయమనగానే ప్రభు దావీదుకు ప్రత్యక్షమయ్యి, నేను మీ పూర్వీకుల కాలం నుండి డేరాలలోనే వచ్చాను, నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను, నాకు ఒక మందిరాన్ని కట్టు, అయితే అది నీవు కట్టవు, నీ తర్వాత నీ కుమారుడు నా కొరకు మందిరాన్ని కడతాడు. ఇదిగో నేను వాగ్దానం చేస్తున్నాను, ఇది మొదలుకొని నీ సింహాసనమును స్థిరపరిచి నీ సంతానమును వర్ధిల్లింప చేస్తానని దావీదుతో దేవుడు వాగ్దానం చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. చివరి లక్షణం మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేంటనంటే, దావీదుకున్న మరొక లక్షణం ఏంటనంటే, అతడు దేవుని మందిరము కొరకు ఆలోచన గలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరము కొరకు ఆలోచన కలిగిన వాడు. మరొక మాట చెప్పాలనంటే, దేవుని మందిరము కొరకు ఆశ గలవాడు. ఏమంటాడో తెలుసా? ప్రభా, నీ మందిరపు ద్వారము నొద్ద ప్రభా నేను అలాగ కాచుకుని ఉంటే చాలు, నీ గుమ్మము ఎదుట నేను నిలబడి ఉంటే చాలు, నా బ్రతుకంతా నీ మందిరంలో గడిపితే చాలు అంటున్నాడు. దావీదుకు ఎంత ఆశ అండి దేవుని మందిరం అంటే. ఏమండి, ఊరికనే కృప రాదండి. ఇదిగో ఈ లక్షణాలన్నీ మన బ్రతుకులో ఉంటేనే కృప వస్తుంది. శాశ్వతమైన కృప, శాశ్వతమైన కృప. దావీదు దేవుని సన్నిధిలో నుండి పొందుకోవడానికి గల చివరి కారణం ఏంటనంటే, అతడు మందిరము కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. నా దేవుని మందిరానికి నేను ఏదో ఒకటి చేయాలి, నా దేవుని మందిరం కొరకు నేను ఏదోలాగా పాటుపడాలి, నా దేవుని మందిరంలో నేను పరిచర్య చేయాలి, నా దేవుని మందిరంలో జరిగే ప్రతి కార్యములోనూ నేను ఘనముగా పాల్గొనాలి, దేవుని మందిరము కొరకు నేను ధనమును పోగు చేయాలి, దేవుని మందిరము నిర్మాణము కొరకు దేవదారు మ్రాణులను, సరళ మ్రాణులను సమస్తమును నేను పోగు చేయాలని ఆశ కలిగిన వాడు. ఈ కాలంలో ఎంతమందికి మందిరం విషయంలో ఆశ ఉందో నాకు తెలియదు, కానీ ఏమో ఇక్కడ ఏ కొరత ఉందో, ఏ అవసరత ఉందో పరిశుద్ధాత్ముడు నా మనసులో పెట్టిన మాట మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, మందిరము కొరకు మీరు పాటుపడేవారిలా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరంలో జరిగే ప్రతి పనిలోనూ మీరు బలమైన సాధనంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. దావీదుకున్న చివరి లక్షణం అది. అంటే చివరి లక్షణం అంటే చాలా ఉన్నాయి, నేను చెప్పిన పాయింట్స్లో ఇది చివరిది. ఎన్ని విషయాలు చెప్పానంటే మీకు 1, 2, 3, 4, 5, 6 విషయాలు చెప్పాను.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవితాంతము కావాల్సిన కృప నీకు అనుగ్రహించబడాలంటే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కుమార్తెకు కానీ, అలాగే తల్లిదండ్రులైన కమల్ గారికి, అలాగే వారి భార్యకు, అలాగే ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ దేవుని పక్షంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరి ఆశ అదే కదా, ప్రభువా మాకు ఏమున్నా లేకపోయినా నీ కృప మాకుంటే చాలని ఈరోజు దేవుని పక్షంగా తెలియజేస్తున్నాను. ఆ బిడ్డ మీద దేవుని కృప నిలిచి ఉండాలంటే ఆ కుటుంబం ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఖచ్చితంగా మీ కుటుంబంలో దేవుణ్ణి ఆరాధించాలి. సమస్త విషయంలోనూ మంచి బుద్ధి కలిగి నడుచుకోవాలి. శత్రువులను జయించుటకు దేవుని బలము పొందిన వారే ముందుకు నడిపించబడాలి. దేవుని యొద్ద కనిపెట్టాలి. అలాగే మీరు ప్రతి విషయంలోనూ సరిచేయబడి దేవుని కొరకు బలమైన కార్యాలు మీరు చేయగలిగితే ఈ కుటుంబం మాత్రమే కాదు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కుమార్తె మాత్రమే కాదు, ఇక్కడ కూడి ఉన్న మీరందరూ మనందరము కూడా శాశ్వతమైన దేవుని కృప పొందుకుని దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో వర్ధిల్లుతాము. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఒకసారి విషయాలన్నీ మరలా జ్ఞాపకం చేస్తాను. దావీదు దేవుని కృప పొందుకోవడానికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు చెప్పండి. మొదటిది, అతడు మంచి ఆరాధికుడు. ఎప్పుడు? ఎల్లప్పుడూ ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం వరకు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి. రెండోది, మంచి బుద్ధి గలవాడు. ఎక్కడ? తన యజమానులు ఎదుట. మీరు ఎక్కడ పనిచేసినా మీరు దేవునికి అవమానం తెచ్చేవారుగా ఉండొద్దండి, దేవుణ్ణి గణపరిచేవారుగానే ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి బుద్ధి కలిగిన వారంగా ఉంటే మనం దేవుని కృప పొందుకుంటాం. మూడవదిగా ధైర్యము గలవారమై, శత్రువులను ఎదిరించుటకు పోరాడు వారమై, సింహపు గుండె గలవారమై ఉంటే దేవుని కృప పొందుకుంటాం. దేవుని యొద్ద కనిపెట్టు వారమైతే దేవుని కృప పొందుకుంటాం. విరిగి నలిగిన మనస్సు గలవారమైతే దేవుని కృప పొందుకుంటాం. దేవుని మందిరము కొరకు పాటుపడే మనస్సు మనకుంటే దావీదు వలె దేవుని కృప పొందుకుంటాం. కనుక ఈ లక్షణాలన్నీ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ కుటుంబంలో ప్రభు అనుగ్రహించాలని, వారు దేవుని కృప పొందిన వారే, మరి ముఖ్యంగా ఆ బిడ్డ దేవుని కృప పొందినదే రాబోతున్న రోజుల్లో దేవుని కొరకైన మహిమకరమైన పాత్రగా మార్చబడాలని కోరుకుంటూ, ఆశిస్తూ, దీవిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు అట్టి కృప ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కీర్తన మీద, వారి కుటుంబం మీద, సంఘము మీద ఆయన కృప విస్తరించునుగాక. ఈ సమయం నాకు ఇచ్చిన దైవజనులకు, సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు. మంచిది. మరి చక్కటి విషయాలు చెప్పిన యవనస్తులు సుధీర్ గారికి యేసుక్రీస్తు పేరట సంఘం తరపున శుభాలు తెలుపుకుంటూ, మరి చాలా సమయం అయిపోయింది. నాకు మనం అనుకునే సమయం 9:05 ప్రతి చోట మనం ఏం చేస్తున్నాం, ముగిస్తున్నాం. 8:50 అయింది. ఇంకెంత ఉన్న సమయం నాకు చెప్పండి. సరే, ఏదేమైనా ఎవరు ఎలా మాట్లాడాలి, ఎవరితోటి ఏం చెప్పించాలన్నది దేవుని చిత్తం, కానీ మన చిత్తమేమీ కాదు. కొద్ది నిమిషాలు, తక్కువ సమయంలోనే 2 మాటలు మనం చూసుకొని ముగించుకుందాం. మరి కేక్ కటింగ్ ఉంది. మరి పుట్టినరోజు సందర్భంగా మరి ఎక్కువ సమయం మనం తీసుకోనకే బాగోదు కాబట్టి కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడి చేతిలో ఒక ఆయుధం ఉంది. ఈ 40 రోజులు అంటే లాస్ట్ శుక్రవారం అన్నమాట, అంటే నైట్ ప్రార్థనలో లాస్ట్ శుక్రవారం, మళ్ళీ వచ్చే శుక్రవారం మనందరం కూడా పడుకుంటాం. వాటికి ఈ 40 రోజులలో మనం దేవుడి చేతిలో ఒక ఆయుధం ఉంది. అందులోకి వెళ్ళామా లేదా అన్నది చూపెట్టి నేను ముగిచ్చేస్తాను, అంతే. ఎక్కువ ఏమి ఉండదు, ఎందుకంటే మనకి అందరూ కూడా బలహీనతగా ఉన్నాం. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పిన మాటల గురించి దేవుడికి ప్రార్థన చేసుకుందాం. దయగల మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనాల ప్రభువా. అవును తండ్రి, భక్తుల జీవితాల్లోకి మేము చూస్తే వారు పాపం చేసిన, అన్యాయం చేసిన వారు వాక్యం ద్వారాగా మారి
వాళ్ళ ప్రవర్తన అంతా మార్చుకుని జీవగంధంలోకి ఎక్కిన భక్తుల్లాగా ఉన్నారు. అవును ప్రభువా, యవనస్తులు మరి గంధాన్ని చదువుకుంటూ అనేక చోట్ల సువార్తకు వెళుతూ మరి ఎన్నో దావీదు మహారాజు గారు సంఘటనలు ఎన్ని ఉన్నాయో అందులో కొన్ని మాత్రమే మాకు చెప్పే సమయం ఇచ్చారు. ఆయన ఎన్ని మాటలు దేవుని స్తుతించాడు, ఎన్ని మాటలు దేవుడితో నెమ్మదిగా ఉన్నాడనే మాటలు ఇప్పటి వరకు విన్నాం. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు నామం ద్వారాగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు దేవుని మహాకృపను బట్టి మరి కమల గారు మరి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మరి మన ఆలయంలోనే మరి జరుపుకుంటున్నందుకు వారి కుటుంబానికి శుభాలు తెలుపుకుంటూ, దేవుడు ఇర్మియా భక్తుడి చేత ప్రజలకి వర్తమానం పంపుతున్నాడు అండి. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఏమిటి అంటే 2 విషయాలు మన ముందు పెడుతున్నాడు ఆయన. ఆ రోజుల్లో ఉన్న ప్రజలకు కానీ, ఇప్పుడు క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకు కానీ, అటు అన్యజనులుగా ఉన్న వాళ్ళకి కానీ ఈ మాటలు అందరూ కూడా వర్తింతాయి. మనకే అనుకోకండి, అర్థమవుతుందండి. ఏం చెప్పాడు ఆయన? దేవుడు చెప్పిన మాటలు ఇర్మియా గారు మనకు చెప్తున్నాడు. భక్తుడైన ఇర్మియా గారు దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది మనకు చెప్తున్నాడు. ఈరోజు ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8లో ప్రభు చెప్తున్నాడు. అక్కడ కదండి నా దగ్గర నేనేమో బైబిల్ చదువుకోలేదు కదా, మీరు అక్కడ చదివేలాగా నా ముందు చదువు వాళ్ళు ఉండాలి, మీ మాటలు నాకు వినబడాలి. ఈ ప్రజలతో, ఎవరమ్మా ప్రజలు? మనమే. ఈ ప్రజలతో నువ్వు ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా. ఏం పెట్టాడమ్మా ముందు? జీవ మార్గమును మరణ మార్గమును మీ ముందు పెట్టాను. జీవాన్ని పెట్టాడంట, మరణాన్ని పెట్టాడు. ఇర్మియా చెప్పు వీళ్ళతోటి వెళ్ళి. వీళ్ళు ఎలాగున్నారంటే చాలా అల్లకోల్లంగా ఉన్నారు. దేవుడంటే భయభక్తుల్లో లేరు, దేవుడంటే విధేయత లేదు, దేవుడంటే ప్రేమ లేదు. చెప్పు, 2 పెట్టు అక్కడ. జీవ మార్గము మరణ మార్గము ఎక్కడ పెట్టాడమ్మా? మన ముందు పెట్టాడు. ఈ పరిశుద్ధ లేఖనం ఒక గతించిన వారం చెప్పుకున్నాం. ఎవరి చేతిలో ఉంది ఇది? ఆసీనుడైన, ఆ పాఠం ఇంకా అవ్వలేదు, ఇంకా 4 వారాలు పడుతుంది, తర్వాత చెప్పుకుందాం. అలాంటి గ్రంథాన్ని మనకి దేవుడు మన చేతికి ఇచ్చాడు కదా. మరి ఇచ్చిన గ్రంథాన్ని చదువుకుంటూ ఈ 40 రోజులు సిలువ ధ్యానాలు అనొచ్చు, ఉపవాస ప్రార్థనలు అనొచ్చు, లేదా శ్రమ దినాలు అనొచ్చు, ఏ పేర్లు పెట్టుకున్నా ఏం పర్లేదు, కానీ దేవుణ్ణి ఎంత ఘనపరిచామన్నదే దేవుడికి కావాలి అండి. కానీ ఇర్మియా భక్తుడితోటి హెచ్చరిక మాట చెప్తున్నాడు. ఇదిగో ఇర్మియా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఈ ప్రజలతో ఏం చెప్తాంటే, నువ్వు జీవ మార్గమును మరణ మార్గమును మీ ముందు పెట్టాను, ఏది నిర్ణయించుకుంటారో అని చెప్పాడు. మనం ఏది నిర్ణయించుకుందామండి? జీవ మార్గం అంటే నిత్య జీవానికి వెళ్ళాలి. అందుకే కదా 40 రోజులు పెట్టుకున్నా, ప్రతి వారం పెట్టుకున్నా, గృహ కొడుకులు పెట్టుకున్నా ఏం చెప్పుకుంటున్నాం? ఎలాగైనా ఆయన ఉండే మహాలోకానికే వెళ్ళాలంటే కొంత పచ్చిం ఉండాలి మనలో. ఏముందమ్మా? పచ్చిం చేయాలి. దేవుళ్ళకి వచ్చాక నేను పచ్చిం చేస్తున్నాను వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు చేయబోతే పైకెట్టండి. పచ్చిం చేస్తున్నానండి అయ్యగారు నేను. ఎందులోకి వచ్చాక? ప్రభువుని నమ్ముకున్నాక, బాప్తిసం పొందిన తర్వాత నేను పచ్చిం చేస్తున్నానండి అన్నవారు ఎవరన్నా ఒక్కరు చేస్తాండి? ఎవరు చేస్తలేదా? ఇదేంటండి బాబు, పచ్చిం చేస్తలేదా? సినిమాలకి వెళ్తున్నారండి మీరు? మరి పచ్చిం కదా, అంత పచ్చిం చేయలేదండి చెల్లి. అంటే
మీకు ఒక మాట, తెలిసిన మాట దేవుడు మళ్ళీ చెప్తున్నాడు అంటే మీకు విశాలమైన రూటే కావాలి అందరికని, అంతే కదా? ఎవరికే? మానవులుగా బతుకుతున్న మనకు కూడా ఏ రూట్ కావాలా? విశాలమైన రూట్ కావాలా. గతుకులుగా ఉంటే నడుం చెల్లిపోతుంది మనకు, అంతే కదా? గతుకులుగా ఉంటే ఏమవుతుంది? నడుం చెల్లిపోతుంది. ప్రభు అంటున్నారు, ఒక మార్గం చూపెడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్తలో మీరు అత్తమాత చదివిన మాట కానీ దాన్ని ఎవరిని ఏరు. 7వ అధ్యాయము 13వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఒక్కరు చదవండి. ఇరుకు మార్గమున ప్రవేశించండి, ఆ నాశనముకు పోవు దారము. ఎలాగమ్మా అంటే మనకి ఏ మార్గం? ఎడలపైన మార్గం ఉందంట, ఇరుగు మార్గం కూడా ఉందంట. ఇరుగు మార్గంలోకి వెళ్ళే వాళ్ళు ఏమో పశ్చిమ చేస్తారు, ఎలాడుపు మార్గంలోకి వెళ్ళే వాళ్ళకి పశ్చిమేమీ లేదు. ఏబాయ్ సినిమాకి వెళ్ళావా? అడుగుతారు వాళ్ళని? అడగరు. పేకాడుతున్నావా? అడగరు. మరి పశ్చిమ చేసే వాళ్ళని అడుగుతారు. ఏమా వినొద్దు, మరి ఆ రోజు వాక్యం మానేస్తానన్నావు, మళ్ళీ మానలేదని అడుగుతాం. ఎందులో ఉన్నాడు అతను? పశ్చిమ చేస్తున్నాడు. పశ్చిమ అంటే ఏంటి? దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో 8 పాటించి ఆ 2 పాటించకపోయిన పరలోకం వెళ్ళాం. 10 పాటించాలి, అంతే కదా? 10 పాటించాలి. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చిన్న ఎక్కువ చూస్తే మనకు కూడా కళ్ళు లాగేత్తని చిన్నవి పెడుతున్నారు. మనం చూశాను. నేను ఏం చూశానంటే, ఒక ఇంటికి ఆహారం విందుకి అన్నానికి భోజనానికి పిలిచారు. చావకుల్ని భోజనం చేస్తున్నారు. భోజనం అంతా అయిపోతే ఆ వండిన పదార్థం, ఆ వండిన రుచిమైన ఆహారం ఏం వండారంటే మటనం వండారు. వండితే తింటూ అదంతా ఏమైందంటే ఎక్కువ నూనె లేదా మాంసం కొవ్వు వేసిందో తెలియదేమో కానీ కంచం అంతా ఏమైపోయింది? జిడ్డు అయిపోయింది. కంచం అంతా ఏమైపోయింది? జిడ్డు అయిపోయింది. ఈ జిడ్డు వదులుతులేదు. వదలకపోతే అయ్యగారు నిమ్మకాయ తెస్తానండి అంటే ఆయన అంటున్నాడు, వద్దమ్మా, వద్దు, నిమ్మకాయ కట్ట వద్దు అని కొన్ని నీళ్ళు ఇలాగ వేసుకుని ఇలాగ అంచుదంతా అలా ఊడ్చుకుని చెయ్యిలా ఊడ్చుకుని ఇలాగని ఈ నీళ్ళు కూడా ఏం చేశాడు? తాగేశాడు. ఏ నీళ్ళు అంటే ఆ జిడ్డులోనే బలం ఉందన్నాడు. ఇప్పుడు ఇంతగానే ఏ జిడ్డులోని విశాలమైన మార్గం ఉందంట మనకి. ఎడలపైన మార్గం ఉందా? ఆ మార్గానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆ దారి విశాలం, దానికి ఏమి లేవు, సిడు వేకరం లేవు, ఉన్నాయా? ఎత్తు పల్లాలు లేవు, హైవే రోడ్ వేస్తారు, వెళ్ళిపోవచ్చు అంతే. ఇక్కడి నుంచి మనం హైవేకి వెళ్ళామంటే గంటలు వెళ్ళిపోతున్నాం. రావులపాలు గంటకి వెళ్ళాం. వెళ్తా ఫోన్ మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం. ఎక్కడ పోతున్నాం? లారీ కిందకు అడుకో పోతున్నాం. అంటే విశాలమైన రోడ్డు ప్రమాదము. అయినా ఏం కోరుకుంటున్నాం మనం? విశాలమైన రోడ్డు కొనుక్కుంటున్నాం. ఇదిగో ఇరుకు మార్గానికి వెళ్తాం, చాలా కష్టం. ఇరుకు మార్గం వెళ్ళే వాళ్ళందరికీ ఏముంది? పశ్చిమ ఉంది మనకి. ఆ పశ్చిమ ఎవరు చేస్తలేదు. మనం ఈ 40 రోజులు చాలామంది ఉపవాసాలు ఉన్నారండి, లేరా? ఉన్నారు. అందరూ లేరు, అందరూ ఉండరు. ఎందుకంటే ఉండాలనే రూల్ ఏం కాదు. అంటే మన శరీరం సహకరించిందనుకో తింట మానొచ్చు. సహకరించకపోతే ఏం చేయాలి? ముందే తినాలి. ముందు తిని రాకపోతే ఇక్కడ కూర్చోగలమా? షుగర్ డౌన్ అయ్యే సమయంలో స్వీట్ ఇవ్వాలా, బీపీ డౌన్ అయ్యే విధంలో సాల్ట్ ఇవ్వాలా. దేవుడు ఎలా కనిపెట్టాడు? ఇలా జరుగుతున్న మనకి దేవుడి దగ్గర ఒక ఆయుధం ఉందండి, చాలా విలువైన ఆయుధం. అది మీ ఇంట్లో అందరింట్లో ఉంటుంది. ఏంటది చెప్పాలి. అందరింట్లో ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్ళి ముగించేస్తాను. మళ్ళీ 1 నెల పోయాక, ఇప్పుడు అందరింట్లో ఉంది, అది మీ చేతుల్లో ఉంటుంది. 1 నెల పోయాక, 1 నెల ఆగిపోతే ఏమొస్తాయి? పంటలు వచ్చేస్తున్నాయి కదా. అప్పుడు మళ్ళీ మగవారి చేతులకు వస్తాయి. అలా చెప్తే అర్థమవుతుందని మీకు చెప్తున్నాను. ఇలా ఆలోచించుకోండి. దేవుడు
అపొస్తలులైన పౌలు గారితోటి ఒక మాట చెప్పాడు. గమనించుకోండి, నవ్వకండి. ఆ ఆయుధం మీద మీకు చీపెట్టే ముగిస్తాను కానీ వెళ్ళిపోను. ఆమెను మీకు ఏం చెప్పాను, ఇప్పుడు మీ అందరింట్లోనే ఉంది అండి, మీ అందరింట్లోనే ఉంది. కానీ ఈ నెల పోయిన తర్వాత మగవాళ్ళ చేతిలోకి వస్తుంది. అది ఎప్పుడో దేవుడి చేతిలో ఉంది. అదేదో మనం చూద్దాం ఈ పుట్టినరోజు సందర్భంగా. మొట్టమొదటగా పౌలు గారు మాట్లాడిన మాటల్లోకి వెళ్ళి అప్పుడు వెళ్ళిపోవచ్చు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47, 48లో చక్కటి మాట ఉంది. ఎలాంటి మాట అంటే విలువైన మాట. దేవుడిని ఎవరు గణపరిచారో చెప్తున్నాడు దేవుడు. అది దేవుని గణపడతామంటే, అపొస్తలులైన పౌలు గారు బోధిస్తుంటే, ఆ మహనీయుడు బోధిస్తుంటే, ఈయన ఏదో చెప్పుతుంటే కొత్త సంగతులు మాకు వినబడుతున్నాయని వెళ్ళివరంట. ఏం సంగతులమ్మా? కొత్త సంగతులు. అలాగా 14 పత్రికలు రాశాడంటే మహనీయుడే కదా అండి. పౌలు గారికి ఉన్న ధైర్యం ఎవరికి లేదు. ఎందుకో తెలుసా? క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎవరు అనలేరు ఆ మాట. ఆయన పోలి నడుచుకున్న వాళ్ళు నోటంటే ఆ మాట వస్తుంది. ఏముంది అక్కడ? 47 ఏళ్ళ అనగా ఈ భూ దిగంతం వరకు నిన్ను అన్యజనులకు పంపుతున్నాను. నా వాక్యము ఈ భూ దిగంతం వరకు ఉండే వరకు అన్యజనులకు నిన్ను వెలుగుగా పంపుతున్నాను. ఎలా పంపుతున్నాడు? చీకటిగా కాదు, వెలుగుగా పంపుతున్నాను. చదవండి. అన్యజనులు ఆ మాట విని అన్యజనులకు అంత నచ్చాడు దేవుడు. నచ్చాడు. అన్యజనులు విమర్శిస్తాం మనం. అన్యజనులకు ఆసక్తి ఉంటుంది దేవుడు అంటే తెలుసా మీకు? ఈరోజు నేను ఉదయం పాలుకి వెళ్ళేటప్పుడు ఓ దగ్గర నుంచి వాళ్ళు పాపం శిరణము చేసుకుంటున్నారు, ఓ దగ్గర నుంచి సాయంత్రం ప్రార్థన చేయండి అంటున్నారు. వాళ్ళకు ఉండే సమస్యలు ఉన్నాయి. ఎవరితో చెప్పుకుంటారో వాళ్ళకి తెలుసు. అంటే మన అనుదినం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తామని తెలుసు వాళ్ళకి. అక్కడ ఏం జరుగుతుంది? ఈ సంగతులు విని అన్యజనులు చదవండి, సంతోషించి దేవుడి వాక్యమును, దేవుడి వాక్యాన్ని మహిమపరిచేశారంటండి. దేవుడి వాక్యాన్ని ఏం చేశారంట? మహిమపరిచారంటండి. మరి దేవుడి వాక్యాన్ని మహిమపరిచావు కదా, చెప్పమనే కదా. అప్పుడు వరకు దైవ గ్రంథంలో ఉన్న మాటలు దావీదు గారు ఎన్ని మాటలు ప్రార్థన చేశారో, ఎన్ని మాటలు దేవుడికి లోపడి బ్రతికాడో ఇప్పుడు వరకు సేవకుల ద్వారా మనకు దేవుడు వినిపించాడు. ఇంకా చదవండి 48. మరియు నిత్య జీవముకు నిత్య జీవానికి వెళ్ళాలంటే వారందరూ విసరించారు. అదే చెప్పాడు దేవుడు ఎవరితోటి? ఇర్మియా భక్తుడితోటి. ఇర్మియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీవ మార్గమును మరణ మార్గమును మీ ముందు పెట్టాను, ఏది తీసుకుంటారో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మనం ఇరికి మార్గంలోకి వెళ్దామా, విశాలమైన మార్గంలోకి వెళ్దామా? చెప్పండి. విశాలమైన మార్గంలో ఎవరు అడగరు మనల్ని. ఇలా బండి తోలుతున్నామే, ఆరును కొట్టకుండా తోలుతున్నామని ఎవరు మనల్ని అడగరు. ఇరికి మార్గంలో అందరూ అడుగుతారు. అమ్మ, మొన్నటిదాకా దేవుడిని నమ్ముకున్నావు కదా. రాత్రి సాక్ష్యం చెప్పాడు. ఎవరో ఎల్ల గ్రామంలో మీ చుట్టాలే. ఆయన పేరు ఏం పేరు? కీబోర్డ్ ఆడుతారు ఆయన. మొన్న చనిపోను కదా ప్రభుదేవ చెప్పలేదు కానీ ఇంకొక ఆయన ఎవరో ఆటేసుకొస్తాడు. ఆయన మనకి మీటింగ్లు కట్ట వస్తాడు. ఆయన ఎంత సాక్ష్యం అంటే ఏడుపు వచ్చి సాక్ష్యం చెప్పాడు. వీళ్ళు చెప్పగా బాప్తిజం పొందారంటే ఎవరో వాళ్ళ చుట్టాలు ఇద్దరు. దేవుడు అనుకున్న మేళ్ళన్నీ జరిగించాడు. వెంటనే మళ్ళీ దేవుడిని వదిలేసి మళ్ళీ మానేశారంట. మళ్ళీ తిరుపతి గట్ట వెళ్ళారంట. మళ్ళీ ఇతనికి కాలు చేయబడిపోయిందంట. ఎవరికి? వాళ్ళకి. మళ్ళీ పడిపోతే అదేంటి మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, ఇలా చేశారు అని మళ్ళీ పాపం రాజమండ్రి అంట రాత్రి ఏడుతున్నాడు. ఇలాగ అయ్యగారు ఇలాంటి వాక్ చొంగుదో విశాలమైన దారి చేపెట్టారు కదా, అందులోకి వెళ్ళిపోతున్నారండి. ఇరుకు మార్గం బాధ అనుకుంటున్నారు, ఇలా తెలుస్తూ లేదంటే వెళితే అన్నాడంట, అయితే నువ్వన్నట్టుగానే రేపు నుంచి మేము చర్చికి వస్తామని మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఇరికి మార్గంలోకి ముందొచ్చి విశాలమైన మార్గంలోకి
వెళ్ళిపోయారు. మళ్ళీ దేవుడు మేలు చేశాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? లోకంలో కలిసిపోయారు. అందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు ఏదైనా పని అవుతేనే దేవుడి గుళ్ళోకి వస్తున్నారు కొంతమంది. ఏంటి, ఒకరి మీద ఒకరు పన్నాగాలు మనం పన్నుకున్నా ఎవరికి ఇవ్వాల్సిన దేవుడు వాళ్ళకెత్తాడు. అవునే కదా? ఇందులో దేవుడు ఎదుట కుట్ర కులంకాలు ఏమీ లేవు. ఎవరి ప్రార్థనైనా వింటాడు దేవుడు, ఎవరి ప్రార్థనైనా వింటాడు. మరి దేవుడి చేతిలో ఏముంది? అందులోకి వెళ్ళే ఉంటే చాలా భయంకరం. ఆ దేవుడి చేతిలోకి వెళ్తామే మహా భయంకరం. ఎవరి చేతిలో, ఎవరింట్లో ఏముందన్నారు? ఏముందన్నమ్మా? డేవిడ్ రాజు గారు ఏమన్నారు? కొడవలు చెప్పారు. అంటే ఎదర కోతలు గుర్తు చేస్తున్నాను కాబట్టి కొడవలు చెప్పారు. మీరు ఇంకేమన్నా చెప్తారా? ఇంకా ఐడియా ఏమన్నా ఉందో చూడండి. చెప్పలేదు. చూద్దాం ఆయన చేతిలో ఏముందో చూద్దాం. మత్తయి వార్త 3వ అధ్యాయము 12వ వచనం. మత్తయి వార్త 3వ అధ్యాయము చదవండి. ఆయన చేట అమ్మా ఏముందమ్మా? దేవుడి చేతులు ఏముంది? చేట. చెరిగేస్తాడు మనల్ని అందరినీ, చెరిగేస్తాడు. మీ ప్రతి ఇంట్లో చేట ఉందా? ఉంది. ఇప్పుడు లేవు, పల్లెలు ఉన్నాయి, పల్లెలు ఉన్నాయి. ఇప్పుడు చేటలు లేవు, చేటలు లేవు. పల్లెల్లోంచి దూకరాలదో తెలుసా మీకు? మరి స్త్రీలైనా నేను చెప్తున్నాను, పల్లెల్లోంచి దూకరాలదో. ఎందుకంటే పళ్ళు అంతా చుట్టంపులంచి ఉంటుంది. చేట తయారు చేసినాడు ఎలా తయారు చేశాడు? మనం జల్లించి ఏమో ఎత్తుగా పెట్టాడు, పొట్టెళ్ళకి వెళ్ళి కూడా ఏమీ పెట్టలేదు. గట్టి గింజలన్నీ మనైపు వస్తాయి, పొట్టు ఇంకా దూగరుంటే ఎక్కడ పోతాయి? చివరికి వెళ్ళిపోతాయి. అలాంటి చేట ఉంది ఆయన దగ్గర. మళ్ళీ ఆ చేటతో పాటు ఇంకోటి ఉంది. ఏముంది చూడండి ఎదురు. ఆయనకి తన కళ్ళలు ఉన్నాయంట. ఏంటి కళ్ళాలు? చేలు కోసినాడు ఏం చేస్తారు? కుప్పలేసి కొయ్యకాయలు కోసి, ఇప్పుడు అంటే లేవులేండి, వాటిని మళ్ళీ సమానంగా దింస కొట్టి బరకాలో లేదా పొట్టో వేసి కుప్పలు నూర్చేవారు. ఇప్పుడు ఆ పని ఎవరికి లేదు. బొజ్జలు పెరిగిపోయి, షుగర్లు ఎక్కువైపోయి, బీపీలు ఎక్కువైపోయి కూడా మిషన్లు వచ్చేసినాయి. ఆ దేవుళ్ళ కూడా బలమైన గడ్డి లేదు, ఆ చిగురులే తింటున్నాయి, ఆ చిగురులే తింటున్నాయి. అలా గింజలు అలా ఒలుచుకొచ్చేస్తుంది మిషను, అలా పోసేస్తుంది. ఇలాగ వెంటనే మనం ఒప్పుడు చేస్తున్నాం. ఎవరు కోత కోయినాకి ఇష్టపడతలేదు. మరి కోత కోయినాకి ఇష్టపడపోయి, పని చేయడానికి ఇష్టపడపోయి, నీ మోకాల్లో నొప్పులు ఎలా తగ్గుతాయి నాయన? నిలబడ్డలాగా ఉండిపోతే ఏమైపోతాయి? కాలు తిమ్మిరి లేకపోతేనే పని చేస్తలేదు. చేస్తున్నారా? చేస్తలేదు. అండి పెళ్ళి చాలా సన్నంగా ఉంటారు కదండి. నవ్వకండి. పెళ్ళివాడు చాలా సన్నంగా ఉంటారు, చాలా సన్నంగా ఉంటారు. మామూలుగా లాంగ్గా ఉంటారు, సన్నంగా ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత దేవుడు గర్భఫలం వెంటనే కానీ ఇచ్చేస్తే ఒక సంవత్సరంలో ఇచ్చేస్తాడు. అలాగా రెండో కాన్పులోకి ఆపరేషన్ అయిపోద్ది. అక్కడి నుంచి కోత అంతా ఇలా తిండి బాగా తింటారో ఏంటో మాకు తెలియదు, కానీ ఫస్ట్ ఎలా కనపడతారంటే మట్టగరసలాగా సన్నంగా కనపడతారు. ఒక 5-6 సంవత్సరాలు వచ్చేటప్పటికి సైనా చేపల పొట్టతో వస్తారు. ఎలాగొస్తారా? సైనా చేపల పొట్ల ఈదుకుంటూ, బుర్ర చిన్నదే, పొట్ట పెద్దదే, తోక చిన్నదే. ప్యాంట్ వేసుకొస్తాడు కానీ వెముకలకించి జారిపోతానే ఉంటుంది. ఎందుకంటే పొట్టడ్డు వచ్చి ఎగదీసుకోలేడు. అదేం దారి? విశాలమైన దారి. ఏదరమ్మా? విశాలమైన దారి. ఈ జల్ల కొంకలాగా మట్టగరలో ఉన్న వ్యక్తి 5-6 సంవత్సరాలు ఏమో వచ్చేసాడు. కొత్త పైకి వెళ్ళి తేరా అంటే ఏమన్నంటే మోకాలు సలుపులు అంటున్నాడు. ఏం సలుపులు? మోకాలు సలుపులు. రోజుకి లెక్కేసాను నేను. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి 4 లెక్కేసాను. అసలు ఎన్ని మాటలు ఎక్కుతున్నాను, ఎన్ని మాటలు దిగుతున్నానని లెక్కేసాను. ఎప్పటికీ అరుగుపోతే తెలియ కదా మోకాలు చెప్పలో. అయినా దేవుడు బలం ఇచ్చేళ్ళి అన్న దేవుళ్ళలో ఉన్నాం కాబట్టి రోజు ఒక 4 లెక్కేసాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలు ఎట్టుకెళ్ళినా కానీ లేదా టిఫిన్ ఎట్టుకెళ్ళినా ఎక్కుతూ దిగుతూ లెక్క ఎత్తే 60 మాటలు వచ్చింది. మీరు ఎన్ని మాటలు ఎక్కుతున్నారు? ఎక్కరో. ఎందుకంటే మోకాళ్ళు ఏమి లేదు, జిగురు లేదు మీకు. విశాలమైన దారులను కొన్న వాళ్ళు ఈ జిగురు ఉండదు. మోకరించి ప్రార్థన చేయండి, మోకాలు జలుపులు ఉండవు. ఉంటాయా? మోకరించి ప్రార్థన చేస్తాం నేర్చుకోండి.
మరి అయ్యగారు మీరేం తీసారంటే నాకు 2004లో యాక్సిడెంట్ అయింది, మోకాలు ఇరిగిపోయింది. ఈ కాలు ఏమైపోయింది, ఇరిగిపోయింది. పుడక మోకరించగానే పూట వచ్చేది, మోకరించలేను. అయినా నేను ప్రార్థనలను అలాగే నిలబడి ఉంటాను. దేవుడి చేతులు ఏముందమ్మా, చేట. ఆయన కళ్ళాలంటే ఏంటి, సంఘాలు. ప్రతి సంఘంలోకి వచ్చేది చేట, ప్రతి సంఘంలోకి చేట వచ్చేద్ది. ఆ చేట చెరిగినప్పుడు పొల్లుగాయ కింద, రాళ్ళు కింద, దూగర కింద నువ్వు కనపడ్డావు అనుకో, కింద చెప్తున్నాడు ఎక్కడ పోతావో చూడండి. చేసి గోధుమలను పొట్టును ఆరిన అగ్గితో పొట్టును కాల్చేస్తాడు. అంటే పొట్టు రూపంలో ఉన్నావు అనుకో, మంజులోకి వచ్చి ఆరనగ్గి. అంటే అగ్గిలో 2 రకాలు ఉన్నాయి, మీకు ఏం తెలుసా చెప్పండి? అగ్గిలో 2 రకాలు ఏంటంటారు చెప్పండి, తెలివైన వాళ్ళు అయితే. దేవుడి దగ్గర ఉండే అగ్గి ఏరు, మనం వెలిగించుకుంటే అగ్గి ఏరు. ఎలా చెప్పమంటారా? ఒక అంజు మనం అయితే చనిపోగానే గోతి తీసి పాత పెడతాం, అంజులైతే కాలుస్తారు, అంతే కదా. కానీ కట్టులు కాలిపోతాయి. ఇప్పుడు కాల్చేటప్పుడు శరీరము కాలిపోతుంది. ఒక 2 గంటల్లో 3 గంటల్లో బూడిద కింద అయిపోయి ఆరిపోద్ది. ఇదిగో ఈ పొట్టులాగా నేను ఉండి ఆ చేటలోంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాము? అగ్ని ఆరదు, పురుగు సావదు. ఈ అగ్గి సరిపోదు అక్కడ. ఏ అగ్గి? మనం భూమి మీద వెలిగించుడు అగ్గి సరిపోదు. ఎప్పుడు నిత్యము కాలుతూనే ఉండాలి మనం. ఈ శరీరం ఇక్కడ కాలిపోయింది, బూడిదైపోయింది, అంతే కదా. అది ఎలాగుంటుందంట, నిత్యం ఏముంటుంది? అగ్ని ఆరదు, పొరుగు సావదు. ఆయన చేట్లోని చెరిగేస్తానన్నాడు మనల్ని. జాగ్రత్త. ఎలాగుంటున్నాం? ఈ 40 రోజుల్లో ఎన్ని మాటలు విన్నాం? ఏ మాటకైనా ఇలువిచ్చామా? ఏ మాటకైనా లోబడ్డామా? కన్నీరు కార్చి ప్రార్థన చేసామని ఈ రాత్రి తరిగిపోవాలి మీ గుండు. చాలామంది అంటారండి, చాలామంది ఏటో నుండి బాబాయ్ గారు మా కుటుంబాన్ని పట్టుకుని అపవాది గారు పీడించేస్తుందంటారు. చాలా అబద్ధం మాట. అపవాది గారికి మనకెందుకండి అవసరం? అపవాదికి ఎలాంటోడు కావాలో తెలుసా? చిన్నోళ్ళు మనం. గట్టిగా జ్వరం వస్తే చర్చికి రాం, అంతే కదా. గట్టిగా ఉరుముతే ఏం చేస్తాం? ఈ వాళ్ళని మీరు చక్క పెట్టేసుకోండి, మేము రామంటాం. ఎలాంటోళ్ళు కావాలనుకుంది? ఫస్ట్ అడిగింది ఎవరిని? యోబుని అడిగింది. ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నాడో వాళ్ళు కావాలా. మన అవసరంలా. మనం ఎలా అంటే అలా పడిపోతాం, అంతే కదా. చిన్న ఎర ఎత్తే పడిపోతాం, అంతే కదా. చిన్న ఎర ఎత్తే పడిపోతాం. చిన్న ఎర, పెద్ద ఎర ఎక్కలొద్దు. అలాంటి వాళ్ళు కావాలి. మనం ఏమంటాం? మనం తట్టుకోలేక అయ్యగారు శోధన వచ్చేసిందండి, మా అమ్మాయికి జాబ్ వద్దు అనుకుంటున్నానంటే అపవాదం ఏంటో నా కూడానే తిరిగేస్తున్నాడు. ఏదో నువ్వు నేను చూసినట్టుగా నా కూడా మన కూడా తిరిగి శాంచానికి అవసరం లేదు. ఆల్రెడీ పడిపోతున్నాం మనం. ఈ సాలమైన మార్గమే చూసుకుంటున్నాం, అవునా కదా. ఇరికి మార్గం అంటే ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు అలాంటి యోబుని పట్టింది. అప్పుడు పట్టిందా? మన కుమారుడు చెప్పాడు కదా ఎలా పట్టిందో. మరి యేసుప్రభు గారి చేతిలో ఏముందమ్మా? చేట ఉంది. మరి అపవాది గారి చేతిలో ఏముంది? అది చెప్పాల. 9 అయిపోయింది, ముగించేద్దాం. ఏమని చెప్పాలి? గమ్మని చెప్పేలే. అపవాది చేతిలో ఏముంది? చేట ఉంది. అంటే ఏది? ప్రతి సంఘానికి 6 నెలల మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘాలలోకి వస్తాడో, ఆ కళ్ళమంతా ఒప్పుడు చేస్తాడో, చేటలు ఎత్తాడో. చెరిగినప్పుడు గట్టి గోధుమ గింజల్లాగా నువ్వు ఉన్నావా, పరలోకానికి నీకు అరుకుడు అవుతావు. పొట్టు తూకరతో ఉన్నావా, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆరని అగ్గిలోకి వెళ్ళిపోతావు. నిర్ణయం మందే. ఆ రోజు యోబుని పట్టుకుంది. నువ్వు నాకు ఒక్క మాట శాంతివయ్యా, అతని చేత నిన్ను తిట్టింతానుంది. కానీ దేవుడు ఏమన్నాడో ఇచ్చాడు. రేపొద్దున మనకి ఏదైనా ఆపదత్తి ఇది గుర్తుకు రావాలా? దేవా, నా మీద కూడా అపవాది కొన్నేసి నిన్ను అడిగిందేమో శోధించడాకే, నువ్వు అవకాశం ఇచ్చేమో, నేను అపవాదికి నేను చోటేమను, నిలబడిపోతాను, ప్రార్థనా జీవితంలోకి వెళ్ళిపోతాను నేను అన్నారు ఎప్పుడన్నా? అనలేదు. తండ్రి, యోబుకి ఇచ్చిన 2 దీవులు నాకు ఇచ్చే అన్నావు. నువ్వు నేను కూడా ప్రార్థనలో, దేవా, యోబుకి వచ్చిన కష్టాల్లో ఒక్క కష్టమైనా నాకు పెట్టబోయా, నిలబడతానో లేదో అని ఏ రోజు మన ప్రార్థనా జీవితం లేదు. మరి అపవాది గారి చేతిలో కూడా ఒకటి ఉంది, దేవుడి చేతిలో చేట ఉంది.
చెరిగేస్తానంటున్నాడు. అపవాదిగాడు కూడా మంచి నీతిమంతులనే పడతాడు తప్ప మనకులాగా ప్రార్థనలు రానోడిని, పాటలు సరిగ్గా పాడలేని వాళ్ళని చేయరు. సరిగ్గా వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించి సంఘాన్ని నిలబెట్టి ఖచ్చితమైన దోవలు నడిపించేవాడిని ఖచ్చితంగా పట్టడానికి ప్లాన్ వేస్తుంది. కానీ ప్లాన్ వేసినా పడకూడదంట. అదే చెప్తుంది ఇక్కడ అపవాది. ఏం చెప్తుంది చూడండి, దేవుడు చెప్తున్నాడు. లోకసువార్త 22వ అధ్యాయము 31-32 వచనాలు. లోకసువార్త 22వ అధ్యాయము 31-32 వచనాలు చెప్తున్నాడు. చదవగమని. సీమోను ఇదిగో సాతాను. ఎవరిని పడుతుందంట ఇప్పుడు? ఎవరైనా సీమోను అంటే 12 మంది శిష్యులు ఉన్న పేతురు గారు గట్టానే. మరి 12 మంది దేవుళ్ళు ఎలాగున్నారు? ఆస్తులు పోయిన పౌలు గారు ఆయన ఉన్నదంతా ఆస్తులంతా అమ్మి కూడా దేవుడి సువార్తగా ఖర్చు పెట్టాడు. అలాంటి పడుతుందంట. పడుతున్నాను చెప్తుంది. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించేస్తుందంట. దేవుడి చేతిలో ఉంది చేట ఉంది, అపవాది చేతిలో ఉంది జల్లుడు ఉంది, చాలా ఉంది. దేవుడితో సమానంగా నేను ఉండాలనుకుంటుంది కానీ ఉండలేదు. కానీ దేవుడు అనుమతి లేకుండా, సహోదరులు చెప్పారు కదా, దేవుడు అనుమతి మనం లేకుండా ఈ తల ఎంటిని కూడా ముట్టుకోనకే టచ్ అయినా సరిపోదు. మనం అనుకుంటా అంటే కొద్ది జ్వరం వచ్చింది అనుకో, రాత్రి ప్రార్థన లేట్ ఉందమ్మా, అపవాదే నన్నేమి శోధించిందంట. నిన్నేమి శోధించదు. ఉదయం తెల్లరగట్ల ఎగితే పని దొరికిద్దా? 10 గంటలకు వెళ్తే పని దొరికిద్దా? మా ఊర్లో ఒక ఆయన ఉంటాడు, 11 గంటలకు ఎగుతాడు పొద్దున్న. రాజగోపాల్ జంట అలా తిరిగి ఓ చుట్ట కాల్చుకుని అడ్డపోగట్టి ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో ఎవరు నన్ను పిల్లలేదు అంటే ఆవిడంటుందా మహాభద్రాలు, ఏమండి దేవుడి గుళ్ళకి 7 వారాలు ఏమన్నా వెళ్ళాం, మా ఆయనకి పని ఏమి ఉండలేదు అని అడుగుతుంది నన్ను. ఎవరికే? అప్పుడు అడిగాను, అమ్మ మీ ఆయన ఎన్ని గంటలు ఎగుతాడంటే రాత్రి ఎక్కడికి వెళ్తారో తెలియదు కదండి, 1 గంట పడుకుంటాడండి. రాత్రి ఎక్కడికి వెళ్తారో తెలియదు అంటే ఆవిడకి. మరి నువ్వేం చేస్తున్నావు అంటే ఏముందండి, మరి టీవీ ఉంది కదండి, కదా అంత కాలక్షేపం. ఈయన వచ్చి ముందు నేను పడుకుంటే నన్ను కొడతాడేమో అని, ఈయన వచ్చి ముందుగా నేను పడుకుంటే ఆయన నన్ను కొడతాడమని ఏం చేస్తుంది, ఆ సీరియల్ చూస్తా అలాగుంటానండి. అయినా కునిపట్లు వచ్చేస్తాయండి, నీళ్ళు ముఖం మీద కొట్టుకుని నిద్రపోకుండా ఉంటాను అంది. ఈయన ఎన్ని గంటలకు వస్తున్నాడంట? 1 గంట. 1 గంటకు వచ్చిన వ్యక్తి 5 గంటలు లెక్కలుదా? అమ్మ తెల్లారగట్ల 5 గంటలు లేచి వెళ్తే ఎవరొకరు పనికి పిలుస్తారు. 11 గంటలు లేచి నువ్వు లెగ్గొడితే మళ్ళీ అపవాదునికి ఇంటి తిన్నావేటి? అపవాదులు కూడా మహా దేవుడిని మన గురించి బాధపడుతుంది తెలుసా మీకు? నేను వాళ్ళ జోలికి నేను వెళ్ళను, అపవాది అంటదంట. నేను అసలు వాళ్ళ జోలికి వెళ్ళను, నా బిడ్డల జోలికే నేను అత్తమాట ఆలోచిస్తాను. దేవుడి బిడ్డల జోలికి పెద్ద ఇదిగా నేను వెళ్ళను. కానీ ఏటో కానీ ఎంచూపు నా ముఖం అంటే కిట్టదు, నన్ను బడి ఎడుతారు వాళ్ళు. ఏమంటుందంట? ఏంటో నాకు తెలీదు. వాళ్ళు ఏదో బతిగా పోతున్నారు, బైబిల్ ఎట్టుకెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, వాళ్ళు కూడా నాకు అవసరం లేదు. ఇందులో కొంతమంది ఉంటారు, ఇదిగో సీమోను నేను పట్టణాకే అపవాదం వచ్చేస్తున్నాడు, జల్లుల్లో పెడతాడు నిన్ను అంటున్నాడు. కింద చెప్తున్నాడు చూడండి, కానీ అదిగో అపవాది వచ్చి నిన్ను శోధించిన నీ నమ్మికే తప్పు పోనీకు, ఇదిగో నీ కొరకు నేను వేడుకుంటున్నాను, అపవాదికి సోటవకంటున్నాడు. దేవుడేమో చేటట్టుకుని వస్తే అటు జల్లుడట్టుకుని వచ్చేస్తున్నాడు. చేటలో గట్టి గింజలా ఉండాలి మనం. దావీదు గారు చేసిన ప్రార్థన అంతా మన జీవితంలో రావాలి ఇప్పుడు, అంతే కదా. ఇవాళ దావీదు గారి నుంచే నేను మాట్లాడడానికి వచ్చాను. ఆయన ఎంత పవిత్రంగా మారిపోయాడో గ్రంథంలో రాశాడు. సహోదరులు చాలా వివరాలు వివరించారు మీకు. ఏ గింజలాగా ఉందామమ్మా చెల్లి ఇప్పుడు? గోధుమ గింజల గట్టి గింజలాగా ఉండాలి మనం. పొట్టులాగా ఉన్నాము, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆరని అగ్గిలోకి వెళ్ళిపోతాం. ఆయన చేతిలో చేట ఉంది, దేవుడు ఆయుధం అది. ప్రతి సంఘానికి ప్రతి కళ్ళానికి వస్తాడు. ఆ కళ్ళ వాళ్ళంతా ఒప్పుడు చేసి శుభ్రం చేస్తాడు. ఎవరినే మనందరినీ ఇలాగొచ్చాడు అంటాడు. అందరూ వచ్చేస్తాం. చేటలు ఎడతాడు. చేటలో ఎవరు తేలిపోతారో, ఎవరు బరువుగా ఉంటారో చేట చెప్పేస్తుంది. అక్కడ దొరికిపోతాం మనం. మన సంఘం అలాంటి సంఘంగా లేవు మనం. ప్రతి ఇంటికాడ గృహగుడు పెట్టినా, ఏ చర్చిలో ప్రార్థన పెట్టినా ఎవరు కూడా మానకుండా 40 రోజులు వచ్చారా రాలేదా?
అందులో దేవుడిచ్చిన మహాభాగ్యం ఏంటంటే అందులో సగం రోజులు నన్ను కూడా దేవుడు రప్పించాడు. నేడంటే కుదరలేదు, నా చుట్టూరు పోళ్ళ నుండి ఆరుతుంది. ఆ ఆరిసిన ఏం చేసాం, మా దగ్గర వద్దురా అని తోరేసాం. కానీ ఎందుకు వచ్చామంటే ఎంతకాలం ఉంటామో మనకు ఎవరికీ తెలియదు. ఇవాళ ఉన్న వాళ్ళు రేపు ఉండలేదు. ఒక నిర్ణయం తీసుకున్నాం, ఉన్నంతలో దేవుడికి ఎక్కువ సమయం ఇవ్వాలనుకున్నాం. ఏ సమయం? దేవుడికి ఎక్కువ సమయం ఇవ్వాలి. నిజమే, సేవకులకు చెప్పినట్టుగా దావీదు గారిలాగా తగ్గింపు జీవితం ఉండాలి మనలో. దావీదు గారిలాగా 7 మార్లు ప్రార్థన చేసే జీవితం ఉండాలి. మొట్టమొదటిగా మన నుండి మాట ఏంటో తెలుసా? ఏకూజామునే లేచే ప్రార్థన మనకు ఉండాలి. అదే మనల్ని ముందుకి నడిపిస్తుంది. మరి ఇచ్చిన ప్రార్థన చేసిన ముగించుకుందాం. మరి ఉన్న కార్యక్రమం చేయాలి కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయగల మా కన్న తండ్రి, మీ దయగల హస్తంతో మమ్మల్ని దీవించండి అయ్యా. మీ చేతిలో బలమైన ఆయుధం ఉంది తండ్రి. దేవా, ఆ చేటలో పడిన మేము గట్టి గింజలుగా ఉన్నామా, పొల్లుగా ఇలాగ తుక్కులాగా ఉన్నామా? మా జీవితం మాకు నేర్పుతున్నావు. జీవ మార్గము మరణ మార్గం మా ముందే పెట్టావు. ఏది నిర్ణయించుకుంటారో మీకు ఇచ్చేన అవకాశం అన్నావు తండ్రి. మా సంఘ బిడ్డలు కూడా ఈ గట్టి కాయల్లాగా ఉండాలా, గోధుమ గింజల వలె ఉండాలా. దేవా, ఆ మహాలోకం రావాలనే ప్రభా ఇంత ప్రయాసపడుతున్నాం. మరి విశాలమైన రోడ్డు చూపెడుతున్నావు, విశాలమైన మార్గం చూపెడుతున్నావు. మేము అందులోకి వెళ్లకుండా నిలదొక్కుకోవాలంటే మాకు మంచి ఆత్మ జీవితం, మంచి ప్రార్థనా జీవితం కలగజేయండి. ఈరోజు నాయన కమల గారి కుటుంబం ద్వారాగా ఈ పుట్టినరోజు సందర్భంగా 2 సేవకుల చేత అనేక సందర్భాలను మాకు నేర్పావు. అందుని బట్టి మీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పు చెప్పుకుంటున్నాం. ఎవరు ఏ బలహీనతతో ఉన్నారో, ఎవరు ఏ అవసరతతో ఉన్నారో, ఎవరు చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి. దేవా, నీ ఎదుట నిర్దోషంగా ఉన్నాకే మంచి మనసునివ్వండి. అనుదినము నీలో ఉండే భాగ్యం కలిగించండి. ఈ 40 రోజులే కాదు ప్రభువా, ఈ 40 రోజుల అనంతరం కూడా ప్రతి వారు కూడా ప్రేరేపణ కలిగి గృహ కూడుకులు పెట్టుకోవడానికి మీ కృప చూపండి ప్రభువా. తండ్రి, సంఘంలో కొదువు ఉందని ఒకరు చెప్పి ఉన్నారు చెల్లి. మంగళవారం స్త్రీల కూడిక ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం అయ్యగారు అని చెప్పి ఉన్నారు తండ్రి. దేవా, నీ చిత్తమైతే నెలకొక్క మాట అయినా స్త్రీలందరూ కలిసి స్త్రీల కూడిక పెట్టుకుని మంచి మాట ద్వారాగా, మంచి ప్రార్థనా జీవితం ద్వారాగా ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకుని ఏక మనసుతో ఉండే భాగ్యం స్త్రీలు కనిపించండి. వారితో పాటు యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తొట్టెళ్ళిపోతున్నారు తండ్రి. విశాలమైన దారి మంచిది అనుకుంటున్నారు, అది మంచిది కాదని చెప్తున్నాం తండ్రి. ఇరుకు మార్గమే మంచిది, విశాలమైన మార్గం మంచిది కాదు తండ్రి. అలాగే తండ్రి, నాతోటి 7 వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు, నాకంటే పెద్దవారు తండ్రులు ఉన్నారు. మేమందరం కూడా తొట్టెళ్ళిపోకుండా మా ఊపిరున్నంత వరకు, మీరు తీసిపోయే వరకు నీలో బ్రతికే భాగ్యం మాకు ఇవ్వండి. దేవా, మీలో ఉండే ఆనందం ఏముండదు తండ్రి. కోటులు, మిద్దులు, మేడలు సంపాదించుకుంటే ఉండే వాళ్ళకంటే ఎక్కువ సంతోషంలో ఉన్నాం మేము. ఎందుకో తెలిసే తండ్రి, ప్రతి అనుదినము ఆత్మీయ ఆహారం మాకు ఎడుతున్నారు. అది మాకు ఎంతో గొప్పది ఎంచుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ప్రార్థన అనంతరం జరగబోయే కార్యక్రమం అంతా క్రమంగాను మర్యాదగాను జరిగించుకుని బిడ్డలందరినీ క్షేమకరంగా గృహాలకు చేర్చండి. ఈ రాత్రి మా అందరూ సుఖనిద్రనివ్వండి. ఏకీజావుని లేచి నిన్ను స్తుతించుకుంటూ భాగ్యం కల్పిస్తారని ఈ ప్రార్థన క్రీస్తు నామం ద్వారాగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.